హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ఉండరం జ్యువెలరీ. సో చాలామంది లాస్ట్ టైం ఆఫర్ని అయితే యూజ్ చేసుకున్నారండి. అండ్ నెక్స్ట్ ఆఫర్ వీడియో వచ్చేసి మీకు వీలైతే ఉగాది ముందు వచ్చే వీడియోలో వస్తుంది. ఈ వీక్లో అయితే వీడియోస్ కొంచెం తగ్గుతాయి. అండ్ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా మొనాలిసా బీడ్స్ విత్ విక్టోరియన్ హారంతో లాకెట్ తోటి వచ్చేస్తున్నాయండి. అండ్ ఇది వచ్చేసి ఆనెక్స్ బీడ్స్ తోటి మనకి 4 లైన్స్ ఆనెక్స్ బీడ్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ అనమాట. గణేష్ పెండెంట్ వస్తుంది. చాలా క్రేజీ పీస్ అండి. ఇది చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఆల్రెడీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇవే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చామంటే రీస్టాక్ చేపిస్తామండి మళ్ళీ. బట్ రీస్టాక్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం మేకింగ్ వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసి మనకు స్టాక్ రావాలి కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇవి వచ్చి మనకి విక్టోరియన్ మెహందీలో బ్రేస్లెట్స్ అనమాట. సింగిల్ హ్యాండ్ బ్రేస్లెట్స్ వస్తాయి ఓపెనబుల్ లాగా. సో ఇవి ఫ్రీ సైజ్ ఉంటాయండి. మళ్ళీ సైజ్ ఇష్యూస్ అని అడగద్దు. సో కరెక్ట్గా చెప్పాలంటే 2-6 వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. 2-4 కొంచెం లూజ్ అవ్వచ్చు, 2-8 కొంచెం టైట్ అవ్వచ్చు అండి. ఓపెనబుల్ కూడా ఏదైనా సరే అలాగే ఉంటుంది. అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, దయచేసి మీరు వర్కింగ్ అవర్స్లో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఫైనల్ చేసుకోండి. అంటే అన్ని కలెక్షన్స్ చాలామందికి నచ్చుతున్నాయి. అందరూ కూడా అన్నీ పెట్టి అందులో ఏది ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ప్లీజ్ అలా కాకుండా మీకు అది ఉంటేనే కొందాం, రిమైనింగ్ అయితే అవసరం లేదు సెకండరీ అనుకున్న వాటిని వదిలేసి ఫస్ట్ ఏది కొనాలి అనుకుంటున్నారో అదైతే నాకు ట్యాగ్ చేయండి. అది చెక్ చేసి నేను చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటాను. బట్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇన్ కేస్ ఒకవేళ నా రిప్లై కనుక లేట్ అయినట్లయితే మళ్ళీ ఇంకొక 2 సార్లు ట్యాగ్ చేయండి. ఈ ఒక నెక్స్ట్ వీక్ వరకు నేను కొంచెం బిజీ ఉంటాను పర్సనల్ వర్క్స్ వల్ల. సో మీకు రిప్లై కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, బట్ కొద్దిగా వెయిట్ చేయండి, ఓకే. అండ్ ఇవన్నీ కూడా మీరు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయండి మనకి. అండ్ ఇది లెంత్ వచ్చేసి మీకు అప్ టు 22 ఇంచెస్ వరకు వస్తుంది షార్ట్ది. విత్ లాకెట్తో కలిపి మీకు 24 ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందండి. లేదు మీకు కొంచెం లెంత్ కావాలంటే మీరు బ్యాక్ సైడ్ చైన్ తోటి ఎక్స్ట్రా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ బీడ్స్ అండి, లిమిటెడ్ పీసెస్. ఆల్రెడీ నేను వీడియో చేసేలోపు చాలా పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి, ఓకే. అండ్ మీకు ఎవరైనా సరే లెంగ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చైన్ని కొంచెం ముందుకి వెనక్కి అనుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చైన్ మాత్రం ఎక్స్ట్రా కాస్ట్ అండి. 20-30 రూపీస్ ఉంటుంది ఐటమ్ని బట్టి. సో ఫ్రీగా అయితే రాదు. మీరు నాకు మెన్షన్ చేయాలి. పేమెంట్ కంటే ముందే బ్యాక్ సైడ్ చైన్ గురించి అడిగి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తేనే చైన్ పంపిస్తామండి. మీరు నన్ను అడగలేదంటే నేను అదే పనిగా అందరికీ గుర్తు చేయలేను కదా. సో చాలామంది ఏంటంటే ఐటమ్ వచ్చాక మీరు నాకు చెప్పలేదు కదా అంటున్నారు. సో ప్లీజ్ అండి, బ్యాక్ సైడ్ చైన్ ఫ్రీగా అయితే రాదు. ఫ్రీగా వచ్చే వాటికి మేము ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తామండి, మీరు అడిగినా అడగకపోయినా. అండ్ ఫ్రీగా రాని వాటికి మాత్రం కంపల్సరీ మీరు 20 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి జీజే పాలిష్, సిల్వర్ పాలిష్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే హెవీ సెట్స్ కాబట్టి. అండ్ పాలిషింగ్ కూడా అలాగే ఉంటుందండి. అండ్ ఇవి జీజే సెట్స్. బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలాంటి స్టోన్ రాదండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి జీజే వైట్ స్టోన్స్ వస్తాయి. అలాగే స్టోన్స్ బ్యాక్ సైడ్ మాత్రం కంప్లీట్గా గోల్డ్ పాలిష్ తోటి ఎంటీగా ఉంటుంది. సో కొంతమంది నుంచి బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ సిల్వర్ లుక్ ఇవ్వాలి కదా, ఇలా గోల్డ్ లుక్ ఎందుకు ఇచ్చారని ఈ డిజైన్స్ ఇంతే ఉంటాయండి. బ్యాక్ సైడ్ స్టోన్ పెడితే కాస్ట్ పెరిగిపోతుంది, అలాగే వెయిట్ కూడా చాలా పెరిగిపోతుందండి. సో మళ్ళీ ముందుగానే చెప్తున్నాను, మీరు ఇక్కడ చూసుకుని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు కదా, బ్యాక్ సైడ్ ఏంటండి ఏం రాలేదు అని అడుగుతారని ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి, మీకు ప్రీమియం మ్యాట్లో నక్షి టైప్లో హెవీగా ఉన్నటువంటి నెక్లెస్ సెట్స్ అనమాట. వీటి కంపల్సరీ మీరు బ్యాక్ సైడ్ చైన్కి పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. అండ్ డిజైన్స్ అయితే ఆసమ్ ఉన్నాయి, యూనిక్ మోడల్స్ అండి. ఇలాంటి కలెక్షన్ అయితే ఎక్కడా లేదు. మనం ఇప్పటివరకు పోస్ట్ చేసిన వాటిలో అసలు ఇలాంటి కలెక్షన్స్ మనం పోస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం. కావాలనుకున్న వాళ్ళు ఎలా బుక్ చేసుకోవాలో కొత్త వాళ్ళ కోసం ఒకసారి ఆర్డర్ ప్రాసెసింగ్ అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. అవైలబిలిటీ చెక్ చేసుకోండి. కాల్స్ అయితే చేయదు, చాలామంది కాల్ చేస్తున్నారు. ప్లీజ్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి, ఓకేనా. రిప్లై ఇవ్వకపోతే కొంచెం వెయిట్ చేసి మళ్ళీ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. చెప్పాను కదా, కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్గా అయితే రెస్పాండ్ అవుతున్నాను అంతే. బట్ అలానే అసలు వదిలేయకండి, ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేయండి. అండ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు వర్కింగ్ అవర్స్ అండి, నైట్ టైంలో. సో అవైలబిలిటీస్ చెప్పడం అనేది ఒక్కోసారి పాసిబుల్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదనమాట. సో ఇది కొంచెం నోట్ చేసుకోండి మీరు. ఇన్ కేసు రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ మార్నింగ్ అయితే అడగండి, ఖచ్చితంగా చెక్ చేసి ఉందో లేదో మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. వన్స్ అవైలబుల్ ఉంది అని చెప్పిన తర్వాత వితిన్ 1 అవర్లో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక యూపీఐ ఇష్యూ వాళ్ళు తప్పితే రిమైనింగ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ వెంటనే పే చేయండి, లేదంటే ఐటమ్ హోల్డ్ చేయడం ఉండదన్నమాట. స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి ఆన్లైన్లో కదండి. లక్కీగా ఒక్కోసారి ఒకే టైంలో ఒకే పీస్ని 10 మంది అడిగారు అనుకోండి, ఎవరు ముందు పేమెంట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది పీస్ అనేది. ఎంత బల్క్ స్టాక్ ఉన్నా సరే మన దగ్గర అయిపోతూ వస్తాయి. కాబట్టి దయచేసి వితిన్ 1 అవర్లో పే చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్స్ పే చేసిన తర్వాత 1 week to 10 days అనేది డెలివరీ టైం. మీరు ట్రాక్ కావాలి అంటే ట్రాక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈవెన్ అక్కడ ట్రాక్ వచ్చినా రాకపోయినా సరే మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే ఏదైనా నాకు ఇన్ఫార్మ్ చేయడానికి ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. మీరు నన్ను ఏ నెంబర్తో కాంటాక్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ ఖచ్చితంగా మీరు ఇచ్చే అడ్రస్లో మెన్షన్ చేయండి. అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ ఒక నెంబర్తో వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తారు, పేమెంట్ ఫ్రెండ్స్ ద్వారా చేపిస్తారు. అండ్ ఇచ్చిన అడ్రస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదో ఒక అడ్రస్ అయితే ఇస్తుంటారు. సో ఇలా 3 వేరు ఉన్నప్పుడు మాకు ఆర్డర్లో ఏదైనా ఇష్యూ ఉన్నా కొరియర్ వాళ్ళు కాంటాక్ట్ చేయాలన్నా చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి
కంపల్సరీ మీరు నన్ను ఏ వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ని అయితే ఖచ్చితంగా అడ్రస్లో మెన్షన్ చేయండి సెకండరీ నెంబర్గా. అది నాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. ఒకవేళ క్యాన్సిల్ అయినా లేకపోతే మీకు నేను ఏదైనా ఇన్ఫామ్ చేయాలని త్వరగా కాంటాక్ట్ చేయగలుగుతాను. ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే ఫ్రమ్ దగ్గర మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. లేదంటే మా ఫోను మా నెంబర్ మాత్రం మేము ఇచ్చేస్తామండి. అండ్ పార్సల్ వచ్చాక ఓపెనింగ్ వీడియో ఫుల్గా ఉండాలండి. చాలామంది ఏంటంటే సగం వరకు ఓపెన్ చేసి తర్వాత నిదానంగా చూసుకుంటారు. అలా కాదు, మొత్తం ఒకేసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపించాలి. డ్యామేజ్తో చిన్న స్టోన్ అయినా అన్నీ అందులో క్లియర్ కట్గా కనిపించాలి. వీడియో లెంగ్త్ పెరిగితే పెరిగింది, పర్వాలేదు. అండ్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఓన్లీ డ్యామేజ్డ్ పీస్కి లేదా వేరే పీస్ వచ్చిన దానికి మాత్రమే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అలా కాకుండా 1 లేదా 2 స్టోన్స్ పోయిన వాటికి, లైట్గా బెండింగ్స్ అయిన వాటికైతే ఎక్స్చేంజ్ అనేది ఉండదండి. సో ఇవన్నీ మీరు నోట్ చేసుకొని దాని ప్రకారం ఆర్డర్ని అయితే ఫాలో అప్ చేయండి. ఓకే. అండ్ పాలిషింగ్ గురించి ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసిన అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లోనే వచ్చేస్తాయి. మీకు ప్రీమియం గోల్డ్ పాలిష్ కవరింగ్ జ్యువెలరీ కావాలంటే దానికి సపరేట్ గ్రూప్ ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి త్రూ జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు నాకు వాట్సాప్లో ఒక హాయ్ పెట్టినా సరే గ్రూప్స్ లింక్స్ అనేవి 2 వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఇంకెవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అని ఉంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ పేరుతో ఉంటుందండి, దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీని. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అప్ సపోర్ట్ చేయొచ్చండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి.